తలలు వంచండి. మనవి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయరకల చాటును భద్రపరచండి నాయన. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడకు దేవా నీకే స్తోత్రం. మహాదేవా నీకే మహిమ. దేవాతి దేవా మీకే స్తుతి. జీవం గల మా దేవా నీకే స్తోత్రం. ప్రేమ గల మా దేవా నీకే మహిమ. ప్రేమకు సమాధానముకు కారకుడైనటువంటి మా దేవా నీకే స్తుతి. శాశ్వతుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా నీకే మహిమ. ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవా నీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి నీకే మహిమ. జీవం గల మా తండ్రి నీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు తండ్రి నీకే స్తుతి. నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం. నీతి గల మా తండ్రి నీకే స్తుతి. యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే మహిమ. మాకందరికీ తండ్రి నీకే స్తుతి. మా యొక్క తండ్రి మీకే స్తోత్రం. నాయన పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మం దయచేస్తారు తండ్రి. ఇదిగో నాయన మీ రాజ్య నివాసులుగా తండ్రి, ఇదిగో నాయన దినదినము తండ్రి మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చమని మీ సన్నిధిలో అర్థిస్తూ తండ్రి, ఇదిగో నాయన ఇంకో తండ్రి మా పాపంలో తండ్రి కూడా మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్ని పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి కీర్తన గ్రంథం 85:2 మీరు రాయించిన ప్రకారము నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వలోక న్యాయాధిపతి నీకు స్తోత్రం నాయన. ఇంకో నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి ఏకాంగులను సంసారులుగా చేయవాడు నీవే కదా నాయన తండ్రి. యవ్వన బిడ్డలను తండ్రి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలకు వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేయండి. మా బిడ్డలకు వాక్యం ఎరిగిన బిడ్డలను దయచేసి తండ్రి మీ సన్నిధిలో నాయన మీ చిత్తానుసారంగా వారు నాయన ఈ భూమి మీద బ్రతికి తండ్రి మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి మీ కృపా కాపుదల అనుగ్రహించమని యవ్వన బిడ్డల కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను యవ్వన బిడ్డలకు తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. నిజమే తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మేమందరము తోడండి నాయన. మేమందరము నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతినట్లు తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నాయన భార్య భర్తలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక కుటుంబాలను మీ సన్నిధిలో సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. భార్య భర్తలను నాయన బంధము నాయన స్థిరముగా ఉండునట్లు నాయన, శాశ్వతముగా ఉండునట్లు తండ్రి నాయన మీ యందు ఏ విధమైతే ప్రేమ పట్టుదల కలిగి తండ్రి ఉన్నారో తండ్రి ఆ విధముగా ఒకరినొకరు నాయన ప్రేమించడానికి నాయన ప్రేమించుకొని తండ్రి మీ యందు నాయన భయభక్తులు కలిగి నాయన భార్య భర్తలను మీరు ఎందుకు ఏకం చేశారో నాయన, భర్తలకి భార్యలు ఎందుకు ఇచ్చారో అనేటువంటి మర్మాలను గ్రహించడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానాన్ని దయచేయండి నాయన. అనేకులు నాయన ఇగో నాయన నువ్వు నాయన భార్య నాయన రక్షణలోనికి వస్తే భర్త రాలేదు నాయన, భర్త రక్షణలోకి వస్తే భార్య రాలనేటువంటి కుటుంబాలు ఉన్నాయనైనా. అటువంటి కుటుంబాలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా కుటుంబాలందరము కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని గణపరచుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇక నేను భార్య భర్తల మధ్యన శాంతిని సమాధానం దయచేయండి అయినా. కుటుంబాలు కట్టుకోవడానికి కావలసిన తగిన జ్ఞానము బుద్ధినైనా ఆడబిడ్డలకు దయచేయండి తండ్రి. ఇక నైనా మరి ముఖ్యంగా మరి పాపాన్ని జయించడానికి కావలసిన శక్తి కుటుంబాలలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలోనైనా ఇక జ్ఞానము బుద్ధి అనుగ్రహించే తండ్రి. ఇక యవనసులు తప్పక తొట్టినదని లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. ఇక నన్ను వాక్యం ద్వారా తన నడతలు స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము బుద్ధి అనుగ్రహించండి. కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చుటకు నాయన తగిన సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. పిల్లల్ని ఏ విధముగా పెంచాలో తండ్రి ఇగనైనా మగన సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకి నాయన తగిన జ్ఞానము బుద్ధి అనుగ్రహించండి తండ్రి. మీ దయారెక్కల చాటున కుటుంబాలను భద్రపరచమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి పాపంలో
పడిపోతున్న వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అర్థిస్తున్నాను నాయన, సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. నాయనా మీ సన్నిధిలో నాయన సంఘములో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి, మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నాయన నిర్దోషులుగాను బ్రతున్నట్లు తండ్రి. ఇక నేను నేత్రాసులో పడిపోతున్నారు నాయన. ఇక మొబైల్స్, టీవీ నాయన, టీవీ సీరియల్స్లోను నాయన, సినిమాలలోను నాయన, అనేక రకాల మొబైల్స్లో అశ్లీల చిత్రాలను ఆయన చూసి నాయన నేత్రాసులో ఒక్కొక్కరిని నాయన సాతానుడు ఊరులు వడ్డి ఒక్కొక్కరిని ఆగివేయుచున్నాడు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. మీ దక్షిణాస్తం వరకు నాయన తోడందించి తండ్రి మీరు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను నాలుకల ద్వారా పాపం చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నా నాయన, ఇదిగో నేను అనేకులు నాయన అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో నాలుకలు అదుపు చేసుకోవడానికి కావాల్సిన సహాయం దయచండి. ఇక ఎందరో ధనాపేక్షలో పడిపోతున్నారు నాయన. ఇక నేను ధనాపేక్ష సంస్థ కీడునకు మూలమని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. ఏ విధమైన ధనాపేక్షలోను నాయన అత్యాశలోను మేము పడిపోకుండానట్లు నాయన మీ దయారెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి సంఘమును కూర్చున్న విజ్ఞాపన తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన బాప్తీసం తీసుకోవడానికి ఇప్పటికే అనకంజి వేస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన బాప్తీసం తీసుకోవడానికి తండ్రి మీ కృప చొప్పున నాయన ప్రతి ఒక్కరికి నాయన తగిన జ్ఞానము బుద్ధి అనుగ్రహించి తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతవరకు సహించడానికి కావలసిన తగిన ఓర్పును సహాయం మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరము సంఘంలో ప్రతి బిడ్డ కన్నిటితో తండ్రి ఇక సిద్ధపాటు కలిగి మీ తండ్రి పాపంలో పడిపోకుండానట్లు పరిశుద్ధులుగా మేము బ్రతున్నట్లు తండ్రి మీ దయారేఖల చాటును భద్రపరచమని తండ్రి నా ప్రభువు వస్తే వెళ్ళటానికి నేను సిద్ధముగా ఉండాలని తండ్రి తన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి కావలసిన శక్తి జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. నాయన మీకే ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా ప్రభువా తండ్రి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ జ్ఞానంతోనూ తండ్రి మిమ్మల్ని పూర్తిగా నాయన ఆరాధించడం, మిమ్మల్ని మహింపరచడం, మిమ్మల్ని స్తుతించడానికి కావలసినటువంటి నాయన మాకు తగిన బుద్ధి జ్ఞానం అనుగ్రహించండి. మేము ప్రార్థన చేయుటకు తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ప్రార్థించటకు నాయన మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. ప్రార్థన దుప్పటిని మాకు దయచేయండి తండ్రి. నాయన మీ సన్నిధిలో తండ్రి ఇక నైనా మీ అందరము అంతవరకు సహించడానికి కావలసినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి నాయన ఓర్పు, సహనము మాకు అనుగ్రహించండి తండ్రి. ఇగో నాయన సాతాను తంత్రాలు జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. వేటగాని ఊరిలోండి మమ్మల్ని రక్షించమని అడుగుచున్నాము తండ్రి. నాయన మమ్మల్ని కరుణించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మా మనోనేత్రాలు వెలిగించమని మీ అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను మమ్మల్ని బలపరచండి తండ్రి. మాకు మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన బలహీనట్టు మమ్మల్ని బలపరచండి నాయన తండ్రి. మీ చిత్తానుసారంగా తండ్రి మేము బ్రతున్నట్లు నాయన ప్రతి ఒక్కరిని నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మరి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ జ్ఞానం అనుగ్రహించమని తండ్రి. ఇదిగోనైనా నేను మేము ప్రార్థన చేయకుండా తండ్రి నేను ఏ బిడ్డనైతే ఆటంకపరుస్తుందో నాయన దుష్టశక్తి నాయన ఆ దుష్టశక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో కాల్చి బూడి చేస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇంకో తండ్రి సాతాను ప్రార్థనను అడ్డగించే ప్రతి అంధకార శక్తిని కూడా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి బంధిస్తున్నాం నాయన. సహాయము చేయండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నేత్రాసలో పడిపోయి తండ్రి నాయన మిమ్మును మరిచిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా తండ్రి ఇదిగోనైనా లోకములో ఉన్నదంతా నేత్రాస జీవపడంబమని గుర్తించినట్లు తండ్రి వారికి సహాయం చేయండి నాయన. మీ తండ్రి మీ సన్నిధిలో వారిని లేవనెత్తండి తండ్రి. ఇదిగోనైనా జనులు తింటుకు త్రాటుకు కూర్చోండి ఆడుటకు లేచిరి అని లేఖలను వ్రాయబట్టును తండ్రి. మేము అలా ఉండక తండ్రి ఇంకనైనా మా ప్రవర్తన యందు తండ్రి మిమ్మల్ని మహింపరిచే విధంగా ఉన్నట్లు సహాయము చేయమని అడుగుతున్నాం తండ్రి. కేవలం మా విశ్వాసం మాటతోనూ నాలుగుతోనూ కాక తండ్రి మేము నాయన మిమ్మల్ని నాయన మహింపరిచే పిల్లలుగా ఉండున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన. మా నడక, మా పడక, మా సమస్తము నువ్వు చూచున్న దేవుడు నాయన తండ్రి. ఇగో గడ్డి వంటి వారం నాయన. ఇదిగో నాయన ఆవిరి వంటి మా జీవితాలు తండ్రి నాయన మీ సన్నిధిలో బలహీనమైనట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి. ఇగోనైనా మా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నిటి కొరకు తండ్రి ఇగనైనా సంఘ కాపరుల కొరకు తండ్రి ఇగనైనా సేవ చేస్తున్నటువంటి మీ సేవ చేస్తున్న ప్రతి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఇంకా నేను భారతదేశంలో ప్రతి సంఘాలంలో ఉన్నటువంటి బిడ్డలకి నేను వారికి జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించి తండ్రి మా దేశం అన్ని రంగంలో అభివృద్ధి పొందినట్లు సహాయము చేయని మా దేశం శాంతి కొరకు, క్షేమం కొరకు, సమాధానం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. సహాయం చేయండి నాయన. మీరు రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఇగో నేను మేమందరము తండ్రి శ్రమల యందు ఓర్పు కలవారమే సహనం కలిగి ఉండుటకు నేర్పించండి నాయన. పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు నాయన మాకు సహాయం చేయండి.
ఇదిగో నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరియ వలె లూదియా వలె తండ్రి మాట వినే స్త్రీలుగా ఉండునట్లు తండ్రి, వివేకము జ్ఞానము సంఘంలో ఉన్న స్త్రీలకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. పిస్కెల్లా వలె నాయన, యెహోన్నా వలె, సుసన్నాయి వలె తండ్రి పరిచర్య చేసే సువార్త ప్రకటించే స్త్రీలు సంఘంలో లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, ఇగో నన్ను ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి, స్త్రీలకు తగిన జ్ఞానము బుద్ధి అనుగ్రహించి నాయన మీ చిత్తానుసారంగా నడిపించమని తండ్రి, నీ కోరికను యావత్తును సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను గాక అని మీరు లేఖనంలో సెలవిచ్చినట్లు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబానికి దయచేసి మీ దయరెక్కల చాటు మమ్మల్ని భద్రపరచమని, మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించిన మమ్మల్ని నడిపించమని, ఇగోనైనా ఈ సమస్త ప్రార్థనైనా మీ పెరి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం.